ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాలు మనం తెలుసుకుందాం. పతంజలి యోగ సూత్రాల్లో మైండ్ యొక్క మోడిఫికేషన్స్ గురించి మనం విస్తారంగా మాట్లాడుకుంటూ వచ్చాము. అందులో సరైన జ్ఞానము, సరికాని జ్ఞానము అనే విషయాలు ఉన్నాయి. అలాగే మనకు ఇమాజినేషన్, ఊహలు అనే పాయింట్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనేది ఏంటంటే, మనము ఎంతో అద్భుతంగా ఉన్నాము. మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాము. ఐయామ్ హ్యాపీ ఆనందంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. అలా ప్రతి విషయంలోనూ మనం అద్భుతంగా ఆలోచించవచ్చు. అయితే ఆలోచించడంలో సరికాని ఆలోచన విధానం పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఉన్నాయి. సో, మై డియర్ ఫ్రెండ్స్, సరే చూద్దాం. రాంగ్ నాలెడ్జ్ విషయంలో కొంత చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు రాంగ్ నాలెడ్జ్ గురించి మనకు బాగా తెలుసు. సరికాని విషయాలను పట్టుకొని అక్కర్లేని విషయాల గురించి ఆలోచించడం. అది వదిలేద్దాం. ఇమాజినేషన్ కూడా అలాగే ఉంటుంది. గుడ్ అనే దగ్గరకొచ్చేసరికి బ్యాడ్, గుడ్, బ్యాడ్ అనే విషయంకొచ్చేసరికి, మంచి, చెడు అనే విషయంకొచ్చేసరికి మనసుకి ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది. ఇమాజినేషన్ ఫ్యాకల్టీ దాని సామర్థ్యం ఉంది. అది చాలా చక్కగా, అద్భుతంగా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇమాజినేషన్స్‌తోనే ఈ భూమి మీద చక్కటి పెయింటింగ్సు, ఆర్ట్‌లు, డాన్సు, మ్యూజిక్కు ఎవ్రీథింగ్ ఏదైతే అద్భుతంగా ఉందో ఈ భూమి మీద, ఆ అద్భుతమైనది ఇమాజినేషన్ నుంచి వచ్చింది. మనిషి యొక్క ఊహాశక్తి నుంచే వచ్చింది. మనసు యొక్క ఊహాశక్తి. మైండ్ అంటే బట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అప్పుడు ఇంకొక పాయింట్. అది పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతిదీ అసహ్యంగా కనపడుతుంది అన్నది కూడా అగ్లీగా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉన్నది నీ ఊహాశక్తి నుంచి వచ్చింది. అగ్లీగా ఉన్నది అంటే అందవిహీనంగా ఉంది, వికారంగా ఉంది అనేది కూడా నీ ఊహాశక్తి నుంచే వచ్చింది. ఇప్పుడు ఊహాశక్తిని ఇమాజినేషన్ పవర్‌ని వాడుకున్న వాళ్ళు హిట్లర్, మావో, ముస్సోలిని వాళ్ళొచ్చారు. హిట్లర్ ఈ ప్రపంచంలో ఏమని అనుకున్నాడు? ఇది నేను సుప్రీం వరల్డ్. నేను ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను. నేనే ఈ ప్రపంచానికంత గొప్పవాడిని అని అనుకున్నాడు. ఇంకొక ఇంకొకతనున్నాడు. అతను ఫెడరిక్ నైజే అనేటువంటి ఒకాయన. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరిని చంపేసేయాలి. ఎవరైతే అదేంటి అంటే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడాను చంపేయాలి. అప్పుడే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఇమాజినేషన్ అనేది రాంగ్ ఇమాజినేషన్. సరికాని ఇమాజినేషన్. రైట్ ఇమాజినేషన్ వలన ఈ భూమి అంతా అద్భుతంగా ఉంది, అందంగా ఉంది, బ్యూటిఫుల్‌గా ఉంది. చక్కటి పెయింటింగ్స్ వచ్చినాయి. చక్కగా ఆర్టిస్టులొస్తారు. మంచి ఆర్ట్ కళాకారులున్నారు. డాన్స్ ఉంది, నాట్యం ఉంది, చక్కటి సంగీతం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా, చాలా అద్భుతంగా ఉంది. చాలా వైభవంగా ఉంది. చాలా చక్కగా ఉంది. అదే సరికాని ఆలోచన విధానంతో ఉన్న మనుషుల వలన ఈ ప్రపంచం అంతా ఎంతో యుద్ధాలు, ఇదేంటి మేమే గొప్ప, వేరే వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు బలహీనులు. బలహీనులు ఉండటానికి వీలు లేదు. మేమే ఉండాలి అనేటువంటి ధోరణి అనేది సరికాని ఇమాజినేషన్. ఆ విధంగా ఉంది. సో, అతను ఏ విధంగా ఈ ప్రపంచంలో నియంతలు, ప్రపంచ యుద్ధాలు కారకులైన వాళ్ళంతా కూడా ఇలాంటి సరికాని ఇమాజినేషన్స్‌తోనే వారే గొప్ప, మిగతా వాళ్ళంతా కాదు అనే ఊహలతోనే ఉపయోగించుకున్నారు. దానితోనే ప్రపంచాన్ని పాడు చేశారు. ఈ ఇమ ఈ పత ఈ ఈ ఇమాజినేషన్ అనేది అనేక సెంచరీస్, శతాబ్దాల నుంచి, యుగాల నుంచి ఈ ఒక ఇది నడుస్తూనే ఉంది. ఊహాశక్తి అనేది. గొప్ప గొప్ప సైంటిఫిక్ రిసర్చ్ కూడా జరిగింది దీని మీద. ఇమాజినేషన్ మీద.
అలా ఇమాజినేషన్‌తో కూడా వాళ్ళు వారిని వారు అద్భుతమైన కవులుగా ఉన్న వాళ్ళుంటారు. ఆర్టిస్టులుగా ఉన్నారు. కొంతమంది పిచ్చివాళ్ళుగా కూడా ఇమాజినేషన్‌తో పిచ్చివాళ్ళు కూడా అవుతారు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఊహ ఊహ లేకుండా ఊహ అంటే ఇమాజినేషన్ లేకుండా మనిషి లేడు. మనము ఆకాశంలో యూ కెన్ ఫ్లై ఇంటు ద ఎయిర్. నౌ యూ కెన్ గో ఇంటు ద మూన్. మనం ఆకాశంలో ఎగురుతున్నాం. మన ఊహాశక్తి వల్లనే ఆకాశంలో ఎగిరేటువంటి విషయాలని ఏరోప్లేన్‌లు కనిపెట్టడం జరిగింది. అలాగే మూన్ వైపుకెళ్ళటం కూడా జరిగింది. అంటే చంద్రమండల యాత్ర కూడా జరిగింది. పతంజలి ఏం చెప్తారంటే, ఇమాజినేషన్ అనేది మనసు యొక్క మూడవ మోడిఫికేషను. మూడవ వ్యవహారం. దాన్ని నువ్వు సరైన విధంగా వాడొచ్చు, సరికాని విధంగా వాడొచ్చు. నీ ఇమాజినేషన్ సరికాని విధంగా వాడితే నువ్వు నాశనం అయిపోతావు. నీ సరైన విధంగా అయితే నువ్వు మహా అద్భుతంగా తయారవుతావు. అలాగే ఇమాజినేషన్‌తో చేసే మెడిటేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇమాజినేషన్ చేస్తారు. అయితే స్టార్టింగ్ ఇమాజినేషన్ ఉంటుంది. క్రమక్రమంగా ఆ ఇమాజినేషన్ డ్రాప్ అయి సత్యాన్ని ఫేస్ చేయాలి. ఏ విధంగా కొంతమంది మంత్ర చెప్తూ ఉంటారు. అదేండి టీఎం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్‌లో మంత్ర చెప్తారు. ఆ మంత్రం చెప్పగా అనుకుని ఏమవ్వాలి? ఆ మంత్రం డ్రాప్ అయిపోవాలి. జీరో అయిపోవాలి. ఆ మంత్రం లేని స్థితికెళ్ళిపోవాలి. ఆ విధంగా. ఇక్కడ ఊహాశక్తితో ఉదాహరణకి ఆల్ క్రిస్టియన్, మొహమ్మదియన్ మెడిటేషన్స్ అన్నీ కూడా త్రూ ఇమాజినేషన్‌తోనే ఉన్నాయి. క్రిస్టియన్, మొహమ్మదియన్ మెడిటేషన్స్ గురించి అంతా ఇమాజినేషనే ఉంటుందక్కడ. అది ప్రాసెస్ ఏంటి? చివరికి ఆ ఇమాజినేషన్ డ్రాప్ అవ్వాలి. అది డ్రాప్ కాకుండా దాంట్లోనే ఉన్నారంటే అది వేరే స్టోరీ. ఫస్ట్ యూ హావ్ టు ఇమాజిన్ సంథింగ్. దెన్ యూ గో ఆన్ ఇమాజినింగ్ ఇట్. దాన్ని ఊహించుకుంటూ వెళ్ళిపోవాలి. యూ క్రియేట్ ఒక అట్మాస్ఫియర్ నీ చుట్టూ ఒక అద్భుతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. నువ్వు ట్రై చేయండి. మీరు ట్రై చేయండి తెలుస్తుంది. ఇమాజినేషన్‌తో. నా చుట్టూ ఒక గొప్ప ఆస్ట్రల్ పిరమిడ్ ఉంది. నేను ఆస్ట్రల్ పిరమిడ్‌లో కూర్చున్నాను. అది క్రిస్టల్ పిరమిడ్డు. మన ఇంట్లోనే ఉంటాం. కానీ నా చుట్టూ ఒక చాలా అద్భుతమైన వనంలో కూర్చున్నాను. లేదా ఒక అద్భుతమైన పార్క్‌లో కూర్చున్నాను. ఆ పార్క్ నన్ను భరించి హాస్టల్ నుంచి ఇలా వచ్చింది. ఇమాజినేషన్. ఈవెన్ ఇంపాసిబుల్ ఈస్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఊహాశక్తితో ఈవెన్ ఇంపాసిబుల్ ఈస్ పాసిబుల్. అసాధ్యమైనది సాధ్యం చేయొచ్చు. ఫిజికల్‌గా సాధ్యం కాదు. కానీ ఊహతో ఏదైనా సాధ్యమే. ఇంకొక గొప్ప పాయింట్ సైకాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇఫ్ యూ థింక్ యూ ఆర్ బ్యూటిఫుల్, యూ ఇమాజిన్ యూ ఆర్ బ్యూటిఫుల్. నేను అందంగా ఉన్నాను అని ఆలోచించినప్పుడు మీరు అందంగా ఉండడాని గురించి ఊహించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు అందంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, చాలా అద్భుతంగా ఉన్నాను, అందంగా ఉన్నాను నేను అని మీరు ఊహించుకుంటూ ఉన్నప్పుడు, అక్కడ ఆ ఇమాజినేషన్ వలన యూ ఆర్ బ్యూటిఫుల్ ఒక ఆల్రెడీ ఫిజికల్ బాడీ మీద ఆ అందమైనటువంటి శరీరం తయారవుతుంది. లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని యూ ఆర్ బ్యూటిఫుల్ అన్నాడనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఆమె చేంజ్ అవుతుంది. మీకు మీరు చెప్పుకున్నా సరే, పక్క వాళ్ళు చెప్పినా సరే. ఇక్కడ ఇందులో పాజిటివ్, నెగెటివ్ 2 ఉన్నాయి. యూ ఆర్ బ్యూటిఫుల్ అంటే యూ ఆర్ బ్యూటిఫుల్. ఐ యామ్ బ్యూటిఫుల్ అంటే ఐ యామ్ బ్యూటిఫుల్. అప్పుడేమవుతుంది షీ మే నాట్ హావ్ బీన్ అంతకు మునుపు ఆమె బ్యూటిఫుల్‌గా లేదు. ఆమె మామూలుగా తనకు తాను బ్యూటిఫుల్ అనుకోలేదు. తాను అందంగా ఉన్నాను అనుకోలేదు. కానీ అందంగా ఉన్నావు అనంగానే ఆ మొమెంట్ స్టార్ట్ అవుతుంది. అందుకు నువ్వు సాధారణ స్త్రీగా ఉండి, హోమ్లీగా ఉండి, ఇదోలే జీవితం అని అనుకునే విషయంగా వస్తే, ఎప్పుడైతే ఒక మనిషి వచ్చి "నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా అద్భుతంగా ఉన్నావు" అని అనంగానే ఆ స్త్రీలో ఆ ఇమాజినేషన్ ద్వారా ఆమె మార్పు చెందుతుంది. సో, ఎవ్రి వుమెన్ హూ ఈస్ లవ్డ్ బికమ్ మోర్ బ్యూటిఫుల్. ప్రేమలో ఉన్న ఆమె చాలా అందంగా కనపడుతుంది. అలాగే పురుషుడు తన ప్రేమలో ఉంటే చాలా అందంగా కనపడతాడు. మోర్ బ్యూటిఫుల్.
ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ లవ్డ్ మే బీ బ్యూటిఫుల్. అయితే ఒక వ్యక్తి ఎవరిని ప్రేమించకపోయినా చాలా అందంగా ఉన్నా అతను ఎవరికీ నచ్చడు. ఎందుకని? తాను అందంగా ఉన్నాను అని ఊహించలేదు. అలాగని చెప్పి అతనేమి అతను ఎ పర్సన్ హూ ఈస్ నాట్ లవ్డ్ మే బీ బ్యూటిఫుల్‌గా ఉన్నా బికమ్స్ అగ్లీ బికాజ్ హి కెనాట్ ఇమాజిన్. షీ కెనాట్ ఇమాజిన్. ఆమె కూడా అందంగా ఉన్నా, నేను అందంగా ఉన్నానా అనే దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైతే ఇఫ్ ఇమాజినేషన్ ఈస్ నాట్ దేర్, నేను అందంగా ఉన్నాను అనే అందంగా ఉండి కూడా అందంగా ఉన్నాననే భావన లేనప్పుడు నువ్వు షింక్ అవుతావు, ముడుచుకొని పోతావు. ఇది విషయం. ఓషో గారు చెప్తున్న విషయం. ఒక గొప్ప సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన వెస్ట్‌లో కొన్ని లక్షలాది మందికి హెల్ప్ చేశాడు. ఇమాజినేషన్‌ని ఉపయోగించి. అనేక జబ్బులని, అనేక రోగాలని క్యూర్ చేశాడు. ఏం లేదు, సింపుల్. ఏం చెప్పేవాడు? జస్ట్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ యూ ఆర్ ఓకే. ఓకే. నేను ఓకే. అంటే నేను ఓకే. ఓకే బాగున్నావా? ఓకే. బాగున్నావా కాదు. యూ ఆర్ ఓకే. జస్ట్ గో ఆన్ రిపీటింగ్ ఇన్‌సైడ్ ద మైండ్. ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. నీ లోపల నేను బెటర్‌గా ఉన్నాను. నేను బెటర్‌గా ఉన్నాను. ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. ఎవ్రీ డే ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. సింపుల్ విషయాలే. అక్కడ మెడిసిన్ ఏమి లేదు. జస్ట్ థాట్‌తోనే ఆ ఇమాజినేషన్‌తోనే మారిపోతుంది. ఆయన ఫార్ములా ఈస్ వెరీ సింపుల్. ఆ డాక్టర్ గారి ఫార్ములా, సైకాలజిస్ట్ ఫార్ములా. జస్ట్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ యూ ఆర్ ఓకే. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి ఓకే ఉన్నారు. ఫీల్ ఓకే. జస్ట్ గో ఆన్ రిపీటింగ్ ఇన్‌సైడ్ ద మైండ్. మీ లోపల మనసులో అనుకోండి. ఐ యామ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. నేను బాగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనుకోండి. ఇంకా అనారోగ్యం అనంగానే మళ్ళా మనసు టక్కరిది కాబట్టి, ఈ విధంగా చెప్పడం మరి. ఎవ్రీ డే ఐ యామ్ గెట్టింగ్ బెటర్. ఐ యామ్ ఓకే. ఇన్ ద నైట్ వెల్ యూ ఫాల్ అస్లీప్, రాత్రిపూట నిద్రలోకెళ్ళిపోతున్నప్పుడు కూడా థింక్ థింకింగ్ యూ ఆర్ హెల్తీ అండ్ యూ ఆర్ గెట్టింగ్ హెల్తీయర్ ఎవ్రీ మొమెంట్. అంటే ప్రతి క్షణము నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. హాయిగా ఉన్నాను. ఆనందంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. అబ్బో! ఎంత బాగున్నా అంత అప్లికేషన్ అన్నట్టు. అండ్ మార్నింగ్ యూ విల్ బి హెల్తీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. గో ఆన్ ఇమాజినింగ్. జస్ట్ గో. అది ఎంత రైట్ ఇమాజినేషన్. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. నువ్వు సరైన ఆలోచన చేస్తే, సరిగ్గా ఉంటే, సరైన సంకల్పం పెట్టుకుంటే అన్నీ సరిగ్గానే ఉంటుంది. సరినా రైట్. ఆయన ఇన్‌క్యూరబుల్ డిసీజెస్ అంటారు. ఇన్‌క్యూరబుల్ డిసీజ్ అంటే ఇంకది ఏ ఆ జబ్బుని నయం జేయడానికి కాదు. కానీ ఇన్‌క్యూరబుల్, మళ్ళా ఇన్‌కి ఇన్‌ని కొంచెం గ్యాప్ పెట్టి క్యూరబుల్ అంటే ఇన్ అంటే లోపల నీ ఆలోచనలు, నీ ఊహతో అది మిరాకిల్ చేసాడాయన. ఈవెన్ ఇన్‌క్యూరబుల్ అంటే జబ్బు నివారణకు సాధ్యం కాని జబ్బులను కూడా నయం చేయగలిగాడు. ఏది? ఆయనేం జేయలే. "నువ్వు ఇలా చేయరా నాయనా" అన్నాడు. వాడికి మిరాకిల్ అద్భుతం సంభవించింది. ఒకలా ఏమంటే యువర్ మైండ్ ఫాలోస్ ఇమాజినేషన్. నీ మనసులో నీవు చక్కగా ఊహించుకో. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను ఊహించుకో. అంతే. ఇమ్మోర్టల్ టాక్స్‌లో గూడా ఇలాగే ఆంజనేయ స్వామి ఊర్మి అనేటువంటి అమ్మాయిని తీసుకుపోయి తను ఎంతో అద్భుతంగా ఉన్న ఆరోగ్యవంతమైన శరీరాన్ని గురించి అనేక జన్మలెత్తావు ఆయన. అనేక జన్మలెత్తావు తల్లి. నువ్వు ఆ జన్మలో నువ్వు ఒక అద్భుతమైన ఒక సమయంలో నువ్వు చక్కటి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. ఆ శరీరాన్ని తెచ్చేసుకో. ఇప్పుడు మార్చేసుకో అన్నాడు. అంటే దట్ ఈస్ ఆల్ ద ఇమాజినేషన్. సో, సైకాలజీ ఏమైంది ఇక్కడ పిల్లలు యు యు ఆర్ అప్పుడు ఆళ్ళే సైకాలజిస్ట్స్ ఏం చెప్తారు? పిల్లల్ని నువ్వు పనికిమాలిన వాడివి అట్లా ఇట్లా అంటే డల్ అయిపోతారు. ఇక్కడ అదే రాంగ్ యుటిలైజేషన్, పాజిటివ్ యుటిలైజేషన్. పాజిటివ్ నీ ఇమాజినేషన్, నీ ఊహాశక్తి అద్భుతంగా ఉంది అంటే అద్భుతంగానే ఉంటావు.
అదే ఊహాశక్తి నువ్వు బాగాలేదు, అట్లానే ఉన్నాను, ఇట్లా ఉన్నాను, లేతే ప్రపంచం అంతా కరోనా వచ్చింది, నేను కూడా పోతాను ఆ ఊహాశక్తితోనే పోయినోళ్ళున్నారు. ఆలోచనతోనే పోయినోళ్ళున్నారు. అట్లనే ఎక్స్‌పెరిమెంట్స్ పిల్లలని గురించి మనం నువ్వు డల్‌గా ఉన్నావు అంటే ఆ పిల్లవాడు డల్ అయిపోతాడు. అది యూ కెనాట్ సాల్వ్ మ్యాథ్ అసలు నీకు లెక్కలు రావు, ఏమి రావు అని అంటే అని చెప్తావు. అండ్ గ గివ్ ఆడికొస్తాం. నీకు లెక్కలు రావని చెప్తావు. వాడికి లెక్కిత్తావు చేయమని. వాడు చేయలేడు. చేయలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది. అన్నీ ఉన్నాయి. నువ్వు బయట నుంచి ఇచ్చే సజెషన్ యాస్ ఎ పేరెంట్‌గా పిల్లల పట్ల నువ్వు చేసేది ఆ టీచర్ కావచ్చు, పిల్లలు కావచ్చు. ఏమైంది అటు డోర్ క్లోజ్ చేసావు. పిల్లాడు ఏం చెబుతాడు? అదే పిల్లాడిని యూ ఆర్ ఇంటెలిజెంట్. నీ అంత గొప్ప తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదురా! చాలా తెలివైన వాడివి అనంటే ఏం జరుగుతుంది? ఇంటెలిజెంట్ యూ ఆర్. చూడు అసలు నీలాంటి తెలివైన పిల్లాడు అసలు నేను ఎక్కడ చూడలేదు. చాలా తెలివితేటలున్నాయి నీకు. అంటే వాడు యువర్ ఏజ్ యూ ఆర్ వారంట్ అసలు నీ వయసుకు తగ్గ తెలివితేటలు కాదురా! నీకు గొప్ప తెలివితేటలున్నాయిరా అని చెప్తే ఏమవుతుంది? వాడిలో గొప్ప సామర్థ్యాలన్నీ నీకు వస్తాయి. వాడు ఏ సమస్యనిచ్చినా, ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా చక్కగా సాల్వ్ చేసేస్తాడు. ట్రై చేయండి. నువ్వు ట్రై చెయ్యి. యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. నువ్వు చేయగలవు నాయనా. నువ్వు గొప్పవాడివిరా. నీకు అందరికంటే నువ్వు ఈ క్లాస్‌లోనే ఉన్నావు. కానీ పెద్ద పెద్ద క్లాస్‌లో ఉన్న సమస్యలను కూడా నువ్వు సమర్థవంతంగా నువ్వు చేయగలవు అనంటే చూడండి. దిస్ ఈజ్ పతంజలి యోగ సూత్రాస్‌లో ఉన్న గొప్ప సంగతులు ఓషో గారు మనకు ఈ విధంగా చెప్తున్నారు. ఇది సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. సైన్స్ డిస్కవరీ నౌ సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ కూడా ఎంత ఇమాజినేషన్ ద్వారానే అన్నీ జరిగినాయి. అంతా ఇమాజినేషనే విత్తరము. సో, హోల్ జనరేషన్స్ హావ్ బీన్ చేంజ్డ్. మొత్తం జనరేషన్ వంశ పారంపర్యాలు అంటారే అలా జనరేషన్‌కు మార్పులు జరిగాయి. అంత అద్భుతమైన ఆలోచన విధానం, అద్భుతమైన ఊహాశక్తులు చేసుకొని అలాగే పంజాబీస్‌లో వాళ్ళు సర్దార్ అంటారు వాడిని. వారు ఎంత ప్రమాదకరమైన యుద్ధాల్లోనైనా సరే గెలుచుకొనొచ్చేస్తారు. అది. వాళ్ళు ముందు నుంచి వాళ్ళకి అలాగే చెప్తారు. గురునానక్ అదే చెప్పాడు. మిమ్మల్నెవరు జయించలేరు. మీకెంతో గొప్ప వీరులు మీరు అని చెప్పాడు ఆ గురువు. సో, మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఇదే ఈయన ఓషో గారు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఢిల్లీ నుంచి మనాలి వెళ్తున్నప్పుడు సిక్ డ్రైవర్ ఉన్నాడు. కానీ రోడ్ చాలా ప్రమాదకరంగా ఉందండి. చాలా భయంగా ఉందండి అని బయటకొచ్చేసాడు. అప్పుడు ఇంకొక ఇంకొక స ఆ ప్రాంతంలో ఇంకొక సి సిక్ డీఎస్‌పీ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పిలిచి ఏ అప్పుడు ఓషో గారు బయటకొచ్చేసారు. ఏంటి ఇలా ఉంది అనని. అప్పుడు ఓషో గారి ఫ్రెండ్ ఆయన వచ్చాడు. అప్పుడేమన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ డ్రైవర్‌ని పిలిచి, "నువ్వు సర్దారువిరా! యూ బీయింగ్ ఎ సర్దార్. నువ్వు పిరికివాడివి ఎలా అవుతావు? పో కార్ డ్రైవ్ చెయ్యి" అన్నాడు. వాడు ఇంగ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. ఏమైంది ఆ ఇగోని టచ్ చేసాడు. ఎందుకంటే సర్దార్ అనేవాడు అతను ఎంత హి హాస్ టచ్డ్ హిస్ ఇమాజినేషన్. ఇగో కాదు ఇమాజినేషన్. ఆ గ అది ఆ గ ఆ ఇమాజినేషన్‌తో మేమేమైనా చేయగలము. వి కెన్ డూ ఎవ్రీథింగ్. నౌ వి కెన్ గో డెడ్ ఆర్ అలైవ్ బట్ వి విల్ రీచ్ ద మనాలి. బతికినా, చచ్చినా మనం మనాలికి వెళ్ళిపోతాము అని చెప్పి అలాంటి వాతావరణంలోనైనా తీసుకెళ్ళగలిగాడు. అలా ఎళ్ళాడు. నాన్నకు ఆ ఇమాజినేషన్ పవర్ అందరికి చెప్పాడు. యూ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రేస్. మీరు ఒక అద్భుతమైన వాళ్ళు. మిమ్మల్ని ఎవరు జయింపలేరు. మిమ్మల్ని ఎవ్వరు ఓడించలేరు. మీకంత గొప్ప శక్తి ఉంది. వాళ్ళు బిలీవ్ చేశారు. ఆ విధంగా వర్క్ చేశారు పంజాబ్ అంతా. ఓహ్! 500 ఇయర్స్ వరకు న్యూ రేస్. అప్పుడు 500 సంవత్సరాల్లో మొత్తం జనరేషన్ అంతా మారిపోయింది. అందరూ మేము మేము చేయలేనిది ఏమీ లేదు అనేటువంటి స్థితికి వచ్చారు. నథింగ్ ఈస్ డిఫరెంట్. బ్రేవ్ బ్రే బ్రె అక్కడ వాళ్ళు ఆ బ్రేవరీ అనేది సాధ్యమైంది. 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నారు ఈ భూమి మీద. వారితో పోల్చగలిగిన వాడెవరు లేరు ఇప్పటి వరకు. అంత శక్తి ఇమాజినేషన్‌కి అంత శక్తి ఉంది. ఇమాజినేషన్ హస్ క్రియేటెడ్ ఒక అద్భుతాన్ని సృష్టింపబడుతుంది మన చుట్టూత.
ఒక గొప్ప శక్తి వాతావరణం తయారవుతుంది. అలా ఒక బ్రేవ్ మ్యాన్ అంటే ఇమాజినేషన్ వర్క్స్ ఇట్ కెన్ మేక్ ఎ బ్రేవ్ మ్యాన్ ఔట్ ఆఫ్ యూ. గొప్ప ఊహాశక్తితో నీలో గొప్ప ధైర్యవంతుడిని వెలికి తీసుకురావడం జరుగుతుంది. అది అక్కడున్నటువంటి విశేషం మై డియర్ ఫ్రెండ్స్. అంత గొప్ప ధైర్యం అనేది సాధ్యమవుతుంది. సో, ఇమాజినేషన్ అనేది మనసు యొక్క మూడవ దాని గురించి మనం చెప్తున్నాం. యూ గో ఆన్ ఇమాజినింగ్ అని చెప్తున్నాడు. అది బావుంది. అయితే రాంగ్ ఇమాజినేషన్ కూడా ఉంది. సరికానిది ఉంది, సరైనది ఉంది. సరికాని ఇమాజినేషన్ వల్ల నువ్వు నరకానికి చేరుకుంటావు. నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటావు. సో, మై డియర్ ఫ్రెండ్స్ అంటే సో, వెన్ పీపుల్ మెడిటేట్ మెనీ థింగ్స్ హ్యాపెన్ త్రూ దేర్ ఇమాజినేషన్. మెడిటేషన్ వాళ్ళు చేసేటప్పుడు ఇమాజినేషన్‌తో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అంటే ఓషో గారు చెప్తున్న పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం. దే స్టార్ట్ సీయింగ్ లైట్స్ కనపడతాయి, కలర్స్ కనపడతాయి, విజన్స్ కనపడతాయి. ఒక టాకింగ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ తను దేవుడితో మాట్లాడినట్టు తెలుస్తుంది. మూవింగ్ విత్ జీసస్‌తో కలిసినట్టు ఉంటుంది. డాన్సింగ్ విత్ కృష్ణతో డాన్స్ చేసినట్టుంటుంది. దీస్ ఆర్ ఇమాజినేటివ్ థింగ్స్ అండ్ మెడిటేట్ హ్యాస్ టు రిమెంబర్ దట్ దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇమాజినేషన్. మనోశక్తి మనసుకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఊహాశక్తితో ఇవన్నీ సాధ్యమైనాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్ చేయండి. కానీ నథింగ్ ఈస్ రాంగ్ ఇన్ దెమ్. దాంట్లో తప్పేమీ లేదు. దే ఆర్ హ్యాపీగా ఉంటుంది. డోంట్ థింక్ దట్ ఈస్ రియల్. దట్ దే ఆర్ రియల్. అవి రియల్ కావు. అంటే ఇక్కడ నెగెటివ్ థింకింగ్‌కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎంజాయ్ చేయండి. కలర్స్ వచ్చినాయా చూడండి. తర్వాత లైట్స్ వచ్చినాయా చూడండి. విజన్స్ వచ్చినాయా చూడండి. దేవుడు డైరెక్ట్‌గా వచ్చి మీతో మాట్లాడినాడా మాట్లాడండి. జీసస్ మీతో కలిసి నడిచాడా నడవండి. కృష్ణుడితో డాన్స్ చేశారా డాన్స్ చేయండి. దీస్ ఆర్ ఇమాజినేటివ్ థింగ్స్. అదేంటి మైండ్ మోడిఫికేషన్‌లో వన్ ఆఫ్ ది థింగ్ థర్డ్ వన్. రైట్. ఇది పాయింట్. ఇక్కడ కాకపోతే నువ్వు దానిలో పోగొట్టుకోకూడదు. నిన్ను పోగొట్టుకోకూడదు. నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఎంజాయ్ చేసావు. ఓకే. బయటకొచ్చేయి. ఇంకా దాంట్లోనే నువ్వు ఇరుక్కోకూడదు. ఫోర్త్ ఏంటి? ఫోర్త్ లెవెల్‌కెళ్ళేసరికి 5 లెవెల్స్ గురించి చెప్తున్నా. ఫోర్త్ లెవెల్‌లోకొచ్చేసరికి స్లీప్ అన్‌కాన్షియస్. అంటే నీకు ఇంక బయట ఏం జరుగుతుందో నీకేం తెలీదు. గాఢ నిద్రలోకెళ్ళిపోతావు. ఆ గాఢ నిద్రలో నీకు మనసు లేని స్థితి. ఆ గాఢ నిద్రలో ఆయన చెప్పేటువంటి సుషుప్తిలో ఆహ్, నిద్ర నిద్రలో అది ఇఫ్ యూ ఆర్ డ్రీమింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ స్లీప్. అదే స్వప్నావస్థ ఉందనుకోండి, అది నిద్ర కింద రాదు. నువ్వు గాఢ నిద్ర అనేది నీ శరీరానికి అవసరము. బుద్ధుడు అదే నిద్రపోతాడు. నువ్వు కృష్ణుడు అదే రామకృష్ణ అదే నిద్రపోతాడు. అందరూ అదే నిద్ర. స్లీప్‌లో ఉంటారు. బట్ యూ ఆర్ వాళ్ళు అవేర్‌గా ఉంటారు. కాకపోతే మనం అవేర్‌గా ఉండం. అది తేడా. అంటే మెడిటేషన్ వలన ఆ అవేర్‌నెస్ కూడా వస్తుంది. డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళినప్పుడు అది ఆ అవేర్‌నెస్ నిద్రలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. కలలు స్వప్నాలు చూడటం వేరు. గాఢ నిద్రలో ఉండి కూడా ఇంకా స్వప్నావస్థ గురించి మనం మాట్లాడట్లేదు. లోపల జరిగే స్వప్నావస్థ, వాతావరణాలు అవి ఆఫ్‌కోర్స్ అవి కానీ ఐ హావ్ ఆల్సో నాకు కూడా అనుభవం ఉంది ఆ విషయంలో. అంటే ఎరుకతో ఉంటాము, స్వప్నంలో ఉంటాము, ఎరుకుతో ఉన్నాం. బయట లోపల స్వప్నాన్ని చూస్తాం, బయట విషయాలు గమనిస్తూ ఉంటాం. అవన్నీ ఎరుకుతూనే ఉంటాం. సో, స్లీప్ కెన్ బి యూజ్డ్ ఇన్ 2 వేస్. జస్ట్ యాస్ ఎ న్యాచురల్ రెస్ట్ 2 రకాలుగా వాడొచ్చు. విశ్రాంతి స్థితికి, పూర్తి విశ్రాంతి స్థితి. పూర్తి విశ్రాంతి స్థితిలో నువ్వు వాడుకుంటున్నప్పుడు దానిలో నువ్వు పోగొట్టుకున్నావు. అంటే నిన్ను ఎరుక లేకుండా ఉంటే పోగొట్టుకోవడం అంటే నువ్వు దాంట్లో ఉండిపోతావు. అయితే ఇక్కడ నిజంగా నువ్వు నిద్రపోతున్నప్పుడు నిజంగా నీ నిద్ర గాఢ నిద్ర ఉందా? స్వప్నావస్థ ఉందా? మనుషులు దాదాపు 20, 30 సంవత్సరాలు జీవితంలో 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతారు సమయం. ఇన్ని సంవత్సరాలు నిద్రపోయినట్టు.
వాడు 100 సంవత్సరాలు బతికుండుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఉషా గారు. ఇలాంటివున్నాయి. అలాగే ఇంకా జ్ఞాపక శక్తి గురించి రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. జ్ఞాపక శక్తి అపారమైన జ్ఞాపక శక్తి ఉంది. మనం సరైన విధంగా వాడుకుంటామా, సరికాని విధంగా వాడుకుంటామా అనే విషయాల గురించి రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకొని కొత్త విషయాలు తెలుసుకుందాం. బియాండ్ మైండ్ టు అవేర్‌నెస్. అవేర్‌నెస్ ఎలా? మనసుకి ఆవల స్థితికి వెళ్తాం. మనసుకి ఆవల స్థితికి వెళ్ళిపోతాం. కానీ బియాండ్ మైండ్ అవేర్‌నెస్ ఎంత స్థితిలో ఉంది అన్న విషయాలు మనకు చాలా అత్యంత ఇష్యూగా మనకుండాలి. So, thank you up to now, my dear friends. Like this video and share this video to all. Happy day to you all. Thank you. Thank you.